నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే అందులో దాదాపు 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. కేవలం 369 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగింది. ఇందులో దాదాపు 18,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఇందులో 4 కోట్ల రూపాయలు హవాలా రూపంలో దేశం కూడా దాటిపోయినట్లు సాక్షాత్తు నరసరావుపేట ఎంపీ అదేవిధంగా ఫ్లోర్ లీడర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా చెప్పడము, తరువాత అమిత్ షాను కలవడము, అదేవిధంగా ఆ కేసులో సిఐడి వాళ్ళు దూకుడు పెంచడం కూడా జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా లిక్కర్ స్కామ్లో టాలీవుడ్కు సంబంధించినటువంటి కొంతమంది పెద్దల యొక్క హస్తం కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అదేంటో చూద్దాం రండి. లిక్కర్ స్కామ్లో టాలీవుడ్ దూకుడు పెంచిన సిట్ బృందం విచారణలో వెలుగులోకి కీలక విషయాలు. నిర్మాత అనిల్ సుంకర తమ్ముడు అజయ్ హస్తము. అజయ్ అనే ఆయనకు ఒక బీర్ కంపెనీ ఉంది. ఆ బీర్ కంపెనీకి సంబంధించి అక్కడ కూడా కొంచెం లావాదేవీలు జరిగినట్లయితే ప్రాథమిక విచారణలో తెలిసింది. అజయ్ కంపెనీ ఆర్థోస్ బ్రెవరేజెస్ కు నోటీసులు కూడా ఇచ్చారు. చిక్కుల్లో రాజ్ కసిరెడ్డి, విజయ్ సాయిరెడ్డి అల్లుడు. ఇక్కడ కసిరెడ్డి మరియు విజయ్ సాయిరెడ్డి అల్లుడైతే అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. వీరికి చెందిన ఆదాన్ డిస్టిలరీస్, సర్వాణి కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. రాజ్ కసిరెడ్డికి కంపెనీ ఉందంట. అదేవిధంగా విజయ్ సాయిరెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బ్రెవరేజెస్ కంపెనీ ఉంది. దానికి కూడా నోటీసులు ఇచ్చినట్లయితే తెలుస్తోంది. ఆదాన్ సర్వాణి డిస్టిలరీకు భారీగా మద్యం సరఫరా. అరబిందో శ్రీనివాస్తో కథ నడిపించిన పెద్దలు. అరబిందో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఈ కథ మొత్తం నడిపించినట్లు తెలుస్తుంది. ఈ కథ నడిపించిన పెద్ద రెడ్లు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు దొరుకుతారా లేదా? ఆల్రెడీ కసిరెడ్డికి అయితే ఉచ్చు బిగుసుకుంది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి అల్లుడు కూడా బాగా ఇరుక్కున్నట్టున్నాడు. ఏపీ లిక్కర్ స్కామ్లో టాలీవుడ్ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దూకుడు పెంచింది. ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించినటువంటి వారందరినీ విచారించేందుకు సిట్ సిద్ధమైంది. మరోవైపు ఈ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులకు కూడా ఉచ్చు బిగిస్తుంది. రాజ్ కసిరెడ్డితో పాటు విజయ్ సాయిరెడ్డి అల్లుడుకు చెందిన ఆదాన్ డిస్టిలరీ, సర్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే టాలీవుడ్ సినీ నిర్మాత అనిల్ సుంకర తమ్ముడు అజయ్ సుంకరకు చెందిన ఆర్థోస్ బ్రెవరీస్ లిమిటెడ్ బీర్ల కంపెనీకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ బూమ్ బూమ్ బీరు బ్రాండ్ వీల్దే అనుకుంటా. ఆదాన్ సర్వాణి డిస్టిలరీలకు పెద్ద మొత్తంలో మద్యం సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అరబిందో శ్రీనివాస్తో కలిసి రాజకీయ పెద్దలు కథ నడిపించినట్లు తెలుస్తోంది. విచారణలో మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు తెలుస్తుంది. విచారణలో పేర్లు బయటకు రావాల్సింది మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిది. ఆ తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ లెక్కను ఏ రెడ్డికి ఇచ్చాడనేది మాత్రమే ఇప్పుడు బయటపడాల్సి ఉంది. మిగతా అంతా అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక్కడ చూడండి, బయటపడనున్న నేతల గుట్టు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో సారాదందా చేశాడంట. ఐఐటి ఖగన్పూర్లో చదువుకున్నారు. ఐపాక్ టీంలో కీలకంగా ఉండేవారు. ఐపాక్ టీం, ప్రశాంత్ కిషోర్ టీం ఏదైతే ఉందో, ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఐపాక్ టీంలో ఆయన కీలకంగా ఉండేవారు. కాబట్టి ఐపాక్ను నమ్మి, ఈ కసిరెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద బాధ్యతనే ఇచ్చారు. ఇప్పుడైతే అడ్డంగా బుక్ అయిపోయారు. ఆయన 2019లో వైసీపీ విజయానికి పనిచేశారు. తర్వాత రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారాడు. ఎప్పుడైతే ఐపాక్ టీంలో పనిచేశారో జగన్మోహన్ రెడ్డి నేను గెలవడానికి ఐపాక్ టీం కూడా కారణమని ఎలా విశ్వసించాడో ఆ విశ్వసనీయతలో భాగంగానే ఈయన్ని దగ్గర చేర్చుకుంటే ఈయనైతే సారాదందా చేశాడు. ఈ మొత్తం సారాదందాలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా 1,00,000 కోట్ల వ్యాపారం చేశారు అంటే ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇవన్నీ తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, ఎవరికి డబ్బులు చేరిందనేది విచారణలో అయితే బయటపడుతుంది. ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి ఇచ్చారు. ఐటీ సలహాదారును పదవిస్తే సారాదందా చేసినాడు.
18,000 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ఉందో అదైతే చేయడంలో ప్రధాన పాత్ర అయితే పోషించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. అదేవిధంగా సాక్షిలో కథనం ఏమిటంటే సిఐడి వాళ్ళు మరియు ఆ సిట్ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందని సాక్షిలో ఒక కథనం కూడా వచ్చింది. మళ్ళీ చూడాలి ఏం జరుగుతుందో. ఏపీబీసీఎల్ మాజీ ఎండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారంపై రోజుల తరబడి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అప్రూవర్గా మారారని కూడా అంటున్నారు. ఆ వాసుదేవరెడ్డి అప్రూవల్గా కూడా మారిపోయారు. ఇంకా మొత్తం చూడండి, మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, రాజీ కసిరెడ్డి కావచ్చు, అరబిందో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వాసుదేవరెడ్డి గారు కావచ్చు, అంతా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు ఈ మద్యం మొత్తం ఈ సప్లై ఏదైతే ఉందో వాళ్ళకే కట్టబెట్టి, ఎందుకంటే డబ్బులు వచ్చే దాంట్లోనే కాబట్టి అత్యంత సన్నిహితులందరినీ సిండికేట్ చేసి ఈ దందా అయితే నడిపినట్లు తెలుస్తోంది. కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారు. దీంతో ఈ స్కామ్లో కీలకంగా ఉన్న వారి గుట్టు అంతా బయటకు వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. వాసుదేవరెడ్డి రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి, ఆయన కూడా తెలంగాణకు చెందిన వ్యక్తే. ఈ వాసుదేవరెడ్డి తెలంగాణ వాడే, కసిరెడ్డి తెలంగాణ వాళ్ళే. తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో సారా దందా అయితే చేశారు. రంగు సారాయి బాటల్లో నింపి పిచ్చి పిచ్చి బ్రాండ్లు పేర్లు పెట్టి పేదల యొక్క మాన ప్రాణాలతో అయితే ఆడుకున్నారు. మొత్తం 18,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరి ఆల్రెడీ అందరినీ ఒకరినొకరిని అరెస్టు చేశారు. ఇక మిగిలింది మిథున్ రెడ్డే. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దానిపైన ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వస్తారనేది తెలియాల్సి ఉంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.